హాయ్ గైస్ ఒకసారి వికలాంగుల పింఛన్‌కి చెక్ జేసి కొంతమందికైతే పర్సెంటేజ్ తక్కువ రాసి పింఛనయితే తీసేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు అప్లై చేసుకున్నారనమాట. మళ్ళీ మీకు కరెక్ట్ పర్సెంటేజ్ ఎక్కువున్నా సరే, బాగలేకపోయినా సరే పింఛనయితే తీసేశారని జెప్పి మళ్ళీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవడం జరిగింది అప్పుడు. దానికి సంబంధించి వెరిఫికేషన్‌కైతే మళ్ళీ ఇప్పుడైతే మనకి నోటీస్ అయితే సెండ్ చేశారు పంపించారనమాట. ఈ వికలాంగుల పింఛన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తేదీ, టైము చెప్పి నోటీస్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఆ టయానికి ఆ హాస్పిటల్ గూడా చెప్పారనమాట. ఎక్కడ దగ్గర హాస్పిటల్ ఎవరైతే ఉందో ఆ హాస్పిటల్ పేరు జెప్పారు. తేదీ, సమయం గూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ సమయానికి, ఆ తేదీకి మీరు హాస్పిటల్ దగ్గరికెళ్ళి చెకప్ చేయించుకొని మీరు మళ్ళీ వెళ్ళి హాస్పిటల్‌కెళ్ళి చెకప్ అయితే చేపించుకోవాలి. ఒకవేళ వెళ్ళకపోయినట్లయితే ఆ తేదీకి, ఆ సమయానికి వాళ్ళు చెప్పిన హాస్పిటల్‌కి వెళ్ళలేదు అంటే మీకైతే పింఛనయితే ఆపేస్తామని చెప్పి నోటీసులైతే చెప్పడం అయితే జరిగింది. సో, వికలాంగులకి ఎవరైతే నోటీస్ అయితే ఇస్తా ఉన్నారో సచివాలయం వాళ్ళు, ఆ నోటీస్‌లో ఈ చెప్పిన సమయానికి, తేదీకి చెప్పిన హాస్పిటల్‌కైతే వెళ్ళి మీరు మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏ దగ్గర హాస్పిటల్ అయితే ఇచ్చారో అక్కడికెళ్ళి చెక్ చేపించుకోండి. మీరు ఒకవేళ ఇబ్బందయ్యి వెళ్ళలేకపోయుంటే వాళ్ళు పింఛన్ ఆపేస్తామని అయితే నోటీసులైతే ఉంది. సో, చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళండి. థాంక్స్ ఫర్ వాచింగ్.